దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడ పత్రికలు ఆవిష్కరణ. సమ్మెకు సిద్ధమవుతున్న కంచెచర్ల మండల భవన నిర్మాణ కార్మికులు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇలా అన్నారు. మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె ద్వారా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. ఈ సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యతను చాటాలని అన్నారు. సైబర్ మోసాలకు మరో యువతి బలి. సైబర్ మాయాజాలానికి మరో యువతి బలి అయిన సంఘటన పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామానికి చెందిన గూడపాటి తేజశ్రీ 86,000 రూపాయలను పోగొట్టుకున్నట్టు సమాచారం. లబోదిబోమంటున్న కుటుంబ సభ్యులు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నేరగాళ్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కొనసాగుతున్న దందా. మ్యారేజ్ రిజిస్ట్రేషన్కు పెరిగిన డిమాండ్. కొత్త రేషన్ కార్డుకు అవసరమైన మ్యారేజ్ సర్టిఫికేట్. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు పరుగులు పెడుతున్న నూతన జంటలు. 500 రూపాయలు చెల్లించవలసిన సర్టిఫికెట్లకు 3,000 నుండి 4,000 వరకు వసూలు చేస్తున్న వైనం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని వేడుకుంటున్న జనం. దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ రంగ కార్మికులందరూ పని బంద్ చేసి సమ్మెలో పాల్గొనాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గోపాల్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్, పితాన్, మేస్త్రి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుని పనిచేయించి పథకాలు అమలు చేయాలని గత 6 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కార్మికులకు అమలవుతున్న పలు కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్గా మార్చేసిందన్నారు. మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులందరూ పని బంద్ చేసి సమ్మెలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. లింగాలపాడు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ పేరంటాళ్ల అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి నెట్టెం రఘురాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రజల ఆరాధనీయ దైవం శ్రీ లక్ష్మీ పేరంటాళ్ల అమ్మవారు అని కొనియాడారు. ఆమె అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం అంతటా కూడా ఆమె కరుణా కటాక్షాలు ఎళ్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన ఆకాంక్షించారు. చింతలపాడు గ్రామంలోని నూతన సచివాలయంకి కూరగంటి పెద్దరామస్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలను భావితరాలను ఆక్సిజన్ చాలా అవసరమని, అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని వాళ్ళు కోరారు. బుడమేరు గట్టు రక్షణ గోడ పనులు ప్రారంభం. బుడమేరు గట్టు రక్షణ గోడకు శాశ్వత ప్రతిపాదికన రక్షణ గోడ నిర్మాణానికి చేపట్టనున్న కాంక్రీట్ పనులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం ఉదయం ప్రారంభించారు. సుమారు 28 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. కొండపల్లిలోని శాంతినగర్ వద్ద బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్కి గత ఏడాది అకాల వర్షాల దాటికి 3 చోట్ల భారీ గంటలు పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీని కారణంగా విజయవాడ నగరం వరదమయమైన సంగతి కూడా అందరికీ విదితమే. పరిటాల క్వారీలు, క్రషర్స్ వద్ద రైతుల ఆందోళన, నిరసన. పంటలపై క్వారీల నుంచి వచ్చే దుమ్ము పడడం వల్ల పంటలు దిగుబడులు తగ్గుతున్నాయని, పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్స్ నుంచి వచ్చే దుమ్ముతో పంటలు పండగ లక్షల్లో నష్టపోతున్నామని నిరసన వ్యక్తం చేశారు. క్వారీల యజమానులు నియమ నిబంధనలు పాటించడం లేదని, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్రంగా ధ్వజమెత్తారు. వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత, ఉటావుటిన ఆసుపత్రికి తరలింపు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని ఉటావుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారి దృష్టికి వంశీ తీసుకువెళ్లారు. ఆక్సిజన్ అనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఎముకలు నొప్పి వస్తున్నాయని తెలిపారు. దీంతో ఉటావుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం వెంటనే జైలుకు తరలించారు. జకియా ఖానం ముస్లింలకు నమ్మక ద్రోహం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పఠాన్ హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం బీజేపీలో చేరి ముస్లిం సమాజానికి నమ్మక ద్రోహం చేశారని జగ్గీపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పఠాన్ హఫీజున్నిసా ఫిరోజ్ ఖాన్ మండిపడ్డారు. గురువారం జగ్గీపేట పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ముస్లిం నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు అయితే చేశారు. పెళ్లి కుమార్తెను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే. నందిగామ మండలం అడివిరాలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వేల్పుల స్వామి కుమార్తెను నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆశీర్వదించారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ రంగ కార్మికులందరూ పని బంద్ చేసి సమ్మెలో పాల్గొనాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CITU చంద్రలపాడు మండల కార్యదర్శి ఏసోబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులకు అమలవుతున్న పలు చట్టాలను మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా మార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొన్నారు.